ఉదయాన్నే అమ్మ బయట వాకిలి చిమ్ముతుంది. బయట చల్లని గాలి వీస్తుంది. హరి నాన్న అప్పుడే నిద్రలేచి అరుగుమీద కూర్చుని న్యూస్ పేపర్ చూస్తుంటారు. అప్పుడే అమ్మ వేడి టీ తీసుకొచ్చిస్తుంది. ఆ చిన్న కప్పు నుంచి వస్తున్న వాసనతో ఇల్లంతా ఫ్రెష్గా మారిపోతుంది. అప్పుడే హరి పరుగు తీసుకుంటూ వచ్చి సంతోషంగా, నాన్నా, మన పొలం దగ్గర పనసకాయ చెట్టుకి కాయలొచ్చాయి, వెళదామా అనడుగుతాడు. నాన్న నవ్వుతూ, సరేరా హరి, వెళ్దాం అని లేస్తాడు. ఇద్దరూ టీవీఎస్ బండిమీద మట్టి రోడ్లో నెమ్మదిగా పొలం వైపు ప్రయాణం మొదలుపెడతారు. పక్కన పచ్చని పొలాలు, చల్లని గాలి. గ్రామంలో ఉదయం చాలా అందంగా ఉంటుంది. అక్కడ ఒక పెద్ద పనసకాయ చెట్టు. చెట్టు మొత్తం కాయలతో నిండిపోయి ఉంటుంది. నాన్నా, పెద్ద కాయ కావాలి అని హరి అంటాడు. నాన్న జాగ్రత్తగా ఒక పెద్ద పనసకాయ కోస్తాడు. ఆ కాయను తీసుకుని ఇద్దరూ సంతోషంగా ఇంటికి తిరిగొస్తారు. ఇంట్లో అమ్మ జాగ్రత్తగా పనసకాయ కోస్తుంది. పనసకాయ పండిన వాసన ఇల్లంతా వ్యాపిస్తుంది. ముగ్గురూ కలిసి నవ్వుతూ పనస తొనలు తింటారు. ఆ క్షణాల్లోని ఆనందం చాలా మధురంగా అనిపిస్తుంది.